ఆరాధన టీవీ ప్రేక్షకులకు పరిచయాలు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. అనేక మంది ప్రముఖమైన వ్యక్తుల్ని మనం పరిచయం చేస్తూ వారిని, వారి జీవితాన్ని, వారి ఆశయాలను మనము తెలుసుకుంటూ మన తెలుగు క్రైస్తవ ప్రజలకు గొప్ప దీవెనను అందిస్తూ ఉన్నాం. ఈ దినం మన స్టూడియోలో చాలా ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. వారు శ్రీ సునీల్ రాబర్ట్ ఉప్పుల. వీరు అమెరికా దేశంలో కార్పొరేట్ వరల్డ్లో చాలా గొప్పగా రాణిస్తున్నటువంటి వ్యక్తి. సునీల్ రాబర్ట్ గారు, మా స్టూడియోకు మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. అవర్ వ్యూవర్స్ వుడ్ బి వెరీ హ్యాపీ టు know you and what you are doing right now in America. Thank you very much, Andy. ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు. అండ్ ఇట్స్ అ డిలైట్ టు కమ్ బ్యాక్. 4 ఏళ్ల క్రితము రావడం జరిగింది. నా మొదటి బుక్ రాసినప్పుడు చాలామంది వారి అప్రిసియేషన్, వారి బ్లెస్సింగ్స్ వ్యక్తపరిచారు ఆఫ్టర్ ద ప్రోగ్రామ్. సో ఈ అవకాశం కల్పించిన ఆరాధన టీవీ యాజమాన్యానికి, Paulannaki, Oshakaki, my thanks. I'm excited to be here. Good. God has been doing wonderful things. Na జీవితంలో మీ చాలా మందికి తెలిసినదే, హంబుల్ సిచ్యువేషన్స్ నుంచి వేర్ గాడ్ టుక్ మీ, ఈ జర్నీలో చాలా మైల్ స్టోన్స్ వస్తూ ఉన్నాయి. అవి నేను మన సహోదరులతో పంచుకోవడానికి. Now what are you doing in States? Where are you working? And what position you are in? Right. I think that would be wonderful to know. Currently I'm working as the head of marketing for Tata's in the United States, TCS United States. I'm based in New Jersey area. My work is in the New York area. So I've been there for the last 10 years. It's been a very exciting journey. Chala humble, modest beginnings nunchi start ayina journey. God has really blessed me and took me to some great heights in the professional Wonderful. world. The last time మీరు మా స్టూడియోలో ఉన్నప్పుడు అప్పుడు మీ మొదటి పుస్తకము అచ్చువేయబడ్డది. And I have that with me. I Will Survive. And this has really made waves. And to be a bestseller in the New York, it's a great honor. ఈ పుస్తకం రాసిన తర్వాత ఇప్పుడు మీది ఇంకొక పుస్తకం అచ్చయింది. And I have it with me, Bound to Rise. Congratulations Thank you very on the much. publication of this wonderful book. ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి ఉన్నటువంటి మధ్య వ్యవధిలో మీరు చాలా ఎదిగారు దేవుని కృప వలన. ఎందుకంటే అదర్వైజ్ దిస్ బుక్ వుంట్ హ్యావ్ కమ్ అవుట్. సో వాట్ ఈస్ దట్ జర్నీ బిట్వీన్ ద ఫస్ట్ బుక్ అండ్ ద సెకండ్ బుక్? మా ఆరాధన పరిచయాల ప్రేక్షకులు తప్పకుండా ఈ పుస్తకం యొక్క పర్పస్ ఏంటి, ధ్యేయం ఏంటి, మీరు రాయడంలో ఇందులో ఉన్నటువంటి మెసేజ్ ఏంటో మా ప్రేక్షకులకు మీరు చెబితే they will be very happy to know about this book. Indeed. ఏం జరిగిందంటే ఫస్ట్ బుక్లో ఇట్ వాజ్ మోర్ మై పర్సనల్ స్టోరీ. ఇట్స్ అ స్టోరీ అబౌట్ హౌ మన ఈ మోడెస్ట్ బిగినింగ్స్, ఈ పావర్టీ నుంచి హౌ డిడ్ అ యంగ్ పర్సన్ ఓవర్కమ్ ఆల్ దాట్, అక్వైర్ ఎడ్యుకేషన్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్, గెట్ ఇన్ టు అ ప్రొఫెషనల్ జాబ్, గెట్ ఇన్ టు దట్. ఆ స్టోరీ అనేది ఫస్ట్ బుక్లో చెప్పడం జరిగింది. But many people said, okay, it's a great story, manchide, me life successful ayindi, but what can we learn from that story as lessons that you can impart to us? Chala mandi parents emanarante, babu aa pustakamlonchi glean some lessons and give it to others so they can read just the lessons without necessarily going back to your story, because your story is your story. That's right. It may not have that much impact on others, but what lessons can they, how can you make new stories in new people, right, young people? How can we let our young people know Good. that they are on a better wicket, so to speak, and how can they take ee nee life lo experiences ni vallu how can they be inspired ani vallu. Many readers wrote back. In fact na website sunilrobert.com lo kelli మీరు చూస్తే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నా సిచ్యువేషన్ ఇది, ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, హౌ వుడ్ యూ అడ్వైజ్ మీ టు పర్స్యూ యాజ్ అ సొల్యూషన్ అని. సో అట్లాంటి అన్ని ఫీడ్బ్యాక్ కంపైల్ చేసి ఐ ఫౌండ్ అవుట్ దట్ మా ప్రొఫెషనల్ వరల్డ్లో, నా కార్పొరేట్ వరల్డ్లో ఏమవుతుందంటే మెనీ పీపుల్ ఆర్ చేజింగ్ సక్సెస్, బట్ they're also chasing it in a very frantic, in a restless way. That's right. Without really thinking, ఈ జర్నీలో నేను ఇటు వెళ్తే
what is the price I'm paying? What are the trade-offs that I'm making? How is it impacting my family? Na personal life etla affect avutundi. Alanti there are a lot of equations that are need to be considered anamata. Certainly, people will definitely want to get into your website, sunilrobert.com. You made it very simple for people to get into your life and ask you questions. Certainly, a person like you, now you have come up to a top level in your professional life. You know, the other day, I had seen some photographs of the Times Square. You know, this big screen, you know, in the middle of the Times Square, where I had been also, and I was very happy to see your photo in Times Square on the big screen. That was the bank and all, you know. That It's NASDAQ. When it's NASDAQ, that's exactly right. When I, a person here in India, who knows Sunil Robert, అరే మన సునీల్ రాబర్ట్ దేవుడు ఎంత దీవించిండు, న్యూయార్క్ స్క్వేర్లో, టైమ్స్ స్క్వేర్లో, ఈ బ్యాంక్ దగ్గర, ఈ స్క్రీన్ మీద ఆయన కనబడడం అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఐ థాట్ దాట్ వాజ్ అల్టిమేట్. యూ యాజ్ ఎ పర్సన్, యు నో, యు ఆర్ ఫ్రమ్ హియర్, యు వే వన్ అమంగ్ అస్. మాతో ఆడుకున్నావు, మాతో పాడుకున్నావు, మాతో గుడికి వచ్చినావు, మనం ఇక్కడ పిల్లల మధ్య సేవ చేశాం. అలాంటి హంబుల్ బిగినింగ్స్తో అలాంటి టాప్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి కార్పొరేట్ లైఫ్లో వాళ్ళలో ఎదగడం, how do you make meaning, and this, how do you talk about this journey from this to that place? Without any sense of false modesty, I must first say I don't deserve to be there on that screen. దేవుని అమితమైన కృప చొప్పున నా జీవితంలో దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. That just happens to be one good favorite moment of mine. My 15 seconds of fame, so to speak. Good. ఏమైందంటే they invited a few executives like us to come and ring the bell in the closing ceremony of the stock exchange, NASDAQ stock exchange లో. అది ఆ ఘనత only very top business leaders ki they get it, and to be chosen, to be invited to go there is really a privilege. దేవుడు ఇచ్చిన అది గొప్ప అవకాశాన్ని I'm really grateful. Yeah, you should be a $100 million investor. Actually, you should do that. Yeah, you should be a multi-million-dollar investor or a top billionaire to be doing that. But దేవుడు ఇచ్చిన కృప అది. But the flip side is, మీరు అన్నారు ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ దట్ జర్నీ, చాలా అన్యూజువల్ స్టోరీ. సో వాట్ ఐ కీప్ టెలింగ్ బోత్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దట్ వీ నో ఆఫ్, ఇట్స్ నాట్ వేర్ యూ స్టార్ట్, ఇట్స్ వేర్ యూ ఎండ్, ఆర్ వేర్ యూ వాంట్ టు ఎండ్. Focus, yeah. It's really that many people start well, but halfway through they lose their plot, they lose their focus, they lose. So మీరు అడిగారు ఫస్ట్ బుక్ నుంచి సెకండ్ బుక్ వరకు వాట్స్ బీన్ ద జర్నీ. ఐ పర్సనలీ కుడ్ హ్యావ్ జస్ట్ సెడ్, great, I wrote a bestseller, Ratan Tata endorsed my book, Joseph Kennedy endorsed my book, top leaders endorsed my book, and I could have just taken it easy, but I felt manaku New Testament lo oka verse undi, to whom much is given, much is also expected from, right? So I felt God has given me this platform, a platform which started helping me connect with many young people, and my story started resonating. So is there anything else that I could do? So passion though, actually na job lo as a head of marketing for TCS in America, for my unit, nenu actually it's a very time consuming, very competitive role, lot of travel, lot of work related pressures untai, but in all that, God gave me the wisdom, the ability to carve out time to continue to write and conclude this book. In fact, e-book kuda Devudu enta aashirvadichadante, you're talking about the second one. Book, yeah. So what I'm saying is, many people understand success this way, but I do not understand success the way you understand. Here's my alternative model. So I'm challenging what many people think is success. Ippudu nee bank lo X amount of dollars undi, lepothe X amount of lakhs, crores unte, you are successful ani. The world defines you as a... But if that dollars and rupees are coming at a price you're paying, then value emuntundi. Correct. Right? So I'm challenging that financial success as in... Fantastic. The second thing I'm also challenging is, you might be successful doing the wrong things. Like for example, it may not be illegal, but it might just be wrong for you, right?
You might be in a very high position in a bank or in some role, but your heart is not in it. Your heart must be of a painter or an artist. So are you still a success if you go by the worldly success? So I'm actually challenging the traditional notions of success. Now you are actually an immigrant to US. Now it is very strange that you are recognized in a world which is other than your own country, and you're also recognized in your own country. And నేను నీతో చాలాసార్లు మాట్లాడినప్పుడు అన్నా ఇండియాకి రావాలా, ఇండియాలో ఏమైనా చెయ్యాలా అని నువ్వు అంటూనే ఉన్నావు. ఏంటి, what is your ministry in India like? I want to know what brings you back here all the time, and how are you engaged within India and in ministry? That's a great question. Thank you. My faith is very rooted in India now. Maybe because of all the great experiences and memories we have growing up here. Although it's 12 years that I left India, నాకు ఎట్లా ఉంటుంది అంటే it's been like 2-3 years నేను వెళ్ళి much of my home is in India, much of my roots are in India అన్న ఫీలింగ్ ఉంటుంది. Very deeply connected with all my friends, our ministries that we grew up with. I'm very, very connected with India. Ante normally many immigrants, once they migrate, as years pass, their strength of their roots starts getting weakened. But I'd like to think of my world as having both feet, and that's why I wrote these 2 books in India. It's not just what God blessed me, God blessed my job, God really gave me enough to get on with my family, but I felt I have a great story. God really has a wonderful story in my life. I don't know how that story will emerge in future, but to this day what has come out has been so beautiful. I'd like to tell it to my fellow Indians. So that's why I keep looking for opportunities. I came back to Delhi for a conference where I was speaking to a bunch of marketing professionals who are like my trade. So speaking in that conference gave me an opportunity to connect with the top marketing professionals in India. Good. And I'm speaking with a bunch of young people over the next few days. Young people, that's exactly, you're doing that. Yeah. So I want to really catch you on that because of your ministry among the youth. నేను న్యూ జెర్సీకి వచ్చినప్పుడు లాస్ట్ టైం I saw you in your Sunday school. మీరు మైక్స్ అన్ని పెట్టి బజర్స్ పెట్టి చిన్నపిల్లలకు బైబిల్ నేర్పించి వాళ్ళను మళ్ళా ఐ థింక్ యుఎస్లో జరిగేటటువంటి బైబిల్ కాంపిటీషన్స్లో మీ సండే స్కూల్ చిల్డ్రన్ నువ్వు ట్రైన్ చేసిన వాళ్ళు దే టాప్డ్. అండ్ ద యూత్ దట్ యు ఆర్ మినిస్టరింగ్ టు, ఈ రెండు కూడా నువ్వు ఒక కార్పొరేట్ వరల్డ్లో చాలా గొప్పగా దేవుడు నిన్ను రాణిస్తూ మినిస్ట్రీలో కూడా దేవుని సేవలో నువ్వు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ యంగ్ పీపుల్, యవనస్తుల మధ్య, చిన్నపిల్లల మధ్య నువ్వు చేస్తున్నటువంటి సేవను ఇండియాలో కూడా వీళ్ళ మధ్యలో చేయాలని నువ్వు చాలా ఆశపడ్డావు. సో ఈ రెండు గ్రూప్స్కి సేవ చేయట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత మీ లైఫ్లో యాజ్ నువ్వు చూస్తున్నట్టుగా మా తెలుగు ప్రేక్షకులకు కొంచెం చక్కనైన, మీరు అమెరికా నుంచి వచ్చారు, తప్పకుండా యూ టెన్ టు ఫాల్ బ్యాక్ ఇన్ టు ఇంగ్లీష్ ఫర్ యువర్ బెటర్ ఎక్స్ప్రెషన్, బట్ యూ కుడ్ మేక్ ఇట్ మోర్ ఇన్ టు తెలుగు. సర్టన్లీ అండి, సర్టన్లీ. అసలు నేను నా లైఫ్లో వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని నా ప్రొఫెషనల్ లైఫ్లో రాణించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా చిల్డ్రన్స్ మినిస్ట్రీలో, యూత్ మినిస్ట్రీలో డెవలప్ చేసుకున్న స్కిల్స్. మీకు తెలిసిన విషయమే, చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసింది ఏంటంటే we were very active in children's ministry and youth ministry when we were children growing up. ఆ టైంలో వెదర్ మనకి అప్పుడు గుర్తుంటుందో ఉండదో కానీ లీడర్షిప్ స్కిల్స్ అనేవి అప్పుడే ఫామ్ అవుతాయి. హౌ టు గెట్ అలాంగ్ విత్ అదర్స్, వేరే వాళ్ళు ఇట్లా చెప్తే మనము వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయడం, కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎట్లా చేస్తారు, మేనేజింగ్ అదర్ కాన్ఫ్లిక్ట్స్, కమింగ్ టు అ కన్సెన్సస్, టేకింగ్ లీడర్షిప్, టేకింగ్ డెసిషన్స్. ఈ స్కిల్స్ అనేవి మేమందరము, మీకు తెలిసిన చాలామంది కూడా హూ ఆర్ టుడే గ్రేట్ మినిస్టర్స్ అండ్ గ్రేట్ ప్రీచర్స్, వి ఆల్ గ్రూ అప్. మనం ఆ ఏజ్లో వాక్యంలో చర్చ్లో ప్లాంటెడ్ ఉన్నందుకు మనకు ఆ స్కిల్స్ అన్నీ వచ్చాయి. అండ్ ఐ సీ అ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ వర్ ఇన్ ద చర్చ్, ఇన్ ద మినిస్ట్రీ అప్పుడు, అండ్ దోస్ హూ వర్ నాట్. వాళ్ళేమో ఉట్టి చదువుకున్నాము, ఉట్టి కాలేజ్కి వెళ్ళి టాప్ గ్రేడ్స్ తెచ్చుకున్నాము, వాళ్ళు అకాడమిక్ ఫోకస్తో వాళ్ళు వెళ్ళారు. బట్ ఎవెన్చువలీ వెన్ అవర్ పాత్స్ came together,
మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యి దేవునికి సమయం కేటాయించి మినిస్ట్రీకి సమయం కేటాయించిన వాళ్ళని దేవుడు ఇంకా ఎత్తులో తీసుకెళ్ళాడు. స్తోత్రం. దేవునికి God has really blessed those who chose to be followers of Christ when they were much young. ప్రభు మినిస్ట్రీకి ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ప్రొఫెషనల్ లైఫ్లో నేను యాజ్ అ పార్ట్ ఆఫ్ మై జాబ్ కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. అయితే మోస్ట్లీ ఐల్ బీ వర్కింగ్ విత్ మై ఫెలో సెక్యులర్ ప్రొఫెషనల్స్ హు ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఒక చిన్న ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి సెక్యులర్ వరల్డ్లో ఎన్ని కాన్ఫరెన్స్ కాల్స్ చేస్తారు, ఎన్ని మీటింగ్స్ చేస్తారు, ఓ చెమటలు వచ్చేస్తాయి వాళ్ళకి. అదే మినిస్ట్రీలో వర్క్ చేసి ఇక్కడ మనం ఈ లీడర్షిప్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళము అయ్యో దీనికి ఇంత టెన్షన్ పడుతున్నారు చాలా ఏంటి చేసి అనేసి ఉంటాం 1 2 3 కట్టే కొట్టే తెచ్చే అనేసి ఒక మీటింగ్ పెట్టేసి చాలా సంతోషం. వీ డూ దస్. సో వాట్ స్కిల్స్ వి అక్వైర్, చిన్నప్పుడు వచ్చిన ఆ స్కిల్స్ మనం వర్క్ ప్లేస్ లో, బిజినెస్ లైఫ్ లో, కార్పొరేట్ లైఫ్ లో ఈజీగా రాణించడానికి అవకాశం ఉంది. చాలా సంతోషం మీరు ఇది చెప్తుంది. మన క్రైస్తవ యవనస్తులకు ఇది చాలా పెద్ద పాఠం. ఎందుకంటే ఈ సక్సెస్ ఫెయిలియర్స్ అనేవి అంతా ఈ అనుభవంలో వచ్చేస్తాయి. Right. ఎవరిని ఎట్లా అప్రోచ్ చేయాలా, ఎన్ని రకాల మనుషులు, ఎవరిని ఎట్లా, ఇవన్నీ ఈ మినిస్ట్రీ యూత్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి నువ్వు ఒక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు నువ్వు యు నో హౌ టు డూ సక్సెస్, Exactly, ఎట్లా exactly. చేస్తే ఇది సక్సెస్ అవుతుంది, Right. ఫలభరితం అవుతుంది అన్నది Right. గొప్పగా. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ గ్రేట్ లెసన్ మా యవనస్తులకి, Right. మా కుటుంబాలకి, Right. తల్లిదండ్రులకు కూడా. చాలా మట్టుకు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తుంటారంటే ఈ ఎందుకు నాయన ఊకే మళ్ళా అటు పోతావు ఇటు పోతావు, ఈ మీటింగ్ అది నువ్వు చదువుకోవాలా, యు నో యు హావ్ టు Don't get distracted, don't అని get- ఇది discourage paradoxical చేస్తూ ఉంటుంది, ఉంటారు. కొంచెం Discourage చేస్తుంటారు. షుడ్ బి బ్యాలెన్స్డ్. In fact, I encourage many parents and say, academics, marks, grades, colleges is only one portion of your Correct, career. correct. There are whole lot of other areas. అవి నేను మీరు అడిగారు న్యూ జెర్సీలో చిన్న పిల్లల మధ్యన ఊరికే ఎంతసేపు వాళ్ళకి మ్యాథ్ సక్సెస్ అని కానీ కాలేజ్కి సక్సెస్ అని కానీ దే ఆర్ గివింగ్ దెమ్ ఆల్ ద స్కిల్స్. ఇండియాలో కూడా ట్యూషన్కి పంపిస్తారు, ఆ కోర్స్ చేపిస్తారు, ఈ కోర్స్ చేపిస్తారు. ఇవన్నీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, దే విల్ బికమ్ సక్సెస్ఫుల్. బట్ దెర్ విల్ కమ్ అ టైమ్, మన జీవితంలో కొన్ని పెను తుఫాన్లు వస్తాయి. ఆ టైంలో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ రూట్స్ దట్ కెన్ విత్స్టాండ్ దోస్ Yeah. స్టార్మ్స్, అప్పుడు అయ్యా అప్ప అనుకుంటూ we will be running around. Correct. So this is really my experience that if your children are not grounded in God's word, దేవుని వాక్యంలో నాటబడి strong convictions తో if they don't grow up, they'll be washed away when the first storms come around. కరెక్ట్. మా న్యూ జెర్సీలో కూడా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇండియన్ కిడ్స్ ఆర్ బ్రైట్, దే గో టు ద బెస్ట్ స్కూల్స్, స్కూల్స్లో అన్ని A+లు, టాప్ గ్రేడ్స్ అకాడమిక్స్లో ఉంటాయి. బట్ వెన్ దే గోయింగ్ టు కాలేజ్, టోటలీ లిబరల్ ఫ్రీ ఎన్వైరన్మెంట్స్లో వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు అంటే ఓన్లీ ఇఫ్ దే నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, అకార్డింగ్ టు ద బైబుల్, అకార్డింగ్ టు వాట్ దర్ ఫేత్ ఆఫ్ దేర్ పేరెంట్స్. ఆ ఎక్స్పీరియన్స్, ఆ రూట్స్ అవన్నీ ఓన్లీ దే వెన్ దే ఆర్ ప్లాంటెడ్ ఇన్ గాడ్స్ వర్డ్ అది వస్తుంది. నేనేం చూస్తున్నానంటే మా పేరెంట్స్కి, క్రిస్టియన్ పేరెంట్స్కి మరియు యవనస్తులకు ఒక బ్యాలెన్స్లో నడవాలా లైఫ్, నడుస్తేనే ఒక సక్సెస్ అనేది ఉంటుంది. రెండవది, ఇప్పుడు మీలాంటి కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చి ఇంత పెద్ద ఆర్గనైజర్ అయినప్పుడు ద ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్, ఇది సక్సెస్ అవుతుంది నేను చేస్తున్నది, ఇది కేవలం ఒక మానవ వెంచర్ కాదు, ఇట్స్ నాట్ జస్ట్ కాన్ఫరెన్స్ కాల్స్, ఇట్స్ జస్ట్ నాట్ అసైనింగ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ లుకింగ్ అట్ ది సక్సెస్. అట్లా కాకుండా ఇవన్నిటి వెనక నేను దేవుని బిడ్డను, దేవుడు నాకు సక్సెస్ ఇస్తాడన్నటువంటి గొప్ప ఈ విశ్వాసం ఆల్రెడీ నిన్ను ముందుకు తీసుకుపోయేటటువంటి విధానంలో మనకు ఉంటుంది కనుక మనం ఈ విషయాన్ని మన యవనస్తులే కానీ పేరెంట్సే కానీ ఇది గమనించి మీ జీవితం నుంచి ఈ ఉదాహరణను పాటించాలి. ఇది నెక్స్ట్ నా ఆశ ఏంటంటే, ఇప్పుడు మనం మన పిల్లల విషయం మాట్లాడుతున్నాం, బట్ ఆల్రెడీ మన యవన బిడ్డలు ఎదిగి ఒక కార్పొరేట్ లెవెల్లో పనిచేసేంత స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. నేనేం చూస్తున్నాను, చాలామంది ఒక ఆర్గనైజేషన్ పని మానేసి ఇంకొక ఆర్గనైజేషన్కి వెళ్ళడం, ఇంకొక ఆర్గనైజేషన్ మానేసి ఎలాంటి కారణాలతోనూ మన యవన బిడ్డలు ఈ కార్పొరేట్ లెవెల్కి వచ్చిన వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాంటివి చాలా చూసి ఉంటారు. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇది ఎట్లా, ఇది ఓకేనా, లేకుంటే దేవుడు ఒక పిలుపు అంటూ మనందరికి ఇచ్చుంటాడు, ఒక తలాంత్ అనేది మనకు అందరికి ఇచ్చుంటాడు, దేంట్లో మనం వీఆర్
హ్యాపీ కంఫర్టబుల్ ఫర్ గాడ్. దేవుని మహిమ కొరకు నేను జీవిస్తున్నాను, పని చేస్తున్నాను, నా దీవెన కొరకు, అందరి క్షేమం కొరకు అని మనం అనుకుంటాం. ఈ విధానం మీరు ఐడెంటిఫై చేయండి. ఈ విధానం ఓకేనా, లేకుంటే ఈ విధానంలో ఎక్కడైనా ఒడిదొడుకులు ఉన్నాయా, లేకుంటే ఎలా నడవాలన్నది మీరు చెప్తే దాట్స్ గోయింగ్, మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవం ద్వారా మా బిడ్డలకు చెప్తే అది చాలా బాగుంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్. తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ మై ఆన్సర్ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. Good. ఫస్ట్ వన్ ఇస్ హౌ స్ట్రాంగ్ ఇస్ దర్ ఫెయిత్. గుడ్. That's the first part. The Vishwas. second part is at what stage in their career are they doing it. Na personal experience lo em jarigindante, there were many times I quit a high paying job and took a low paying job as part of a long term strategy. చాలా సంతోషం. ఎందుకు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఇన్ హైలీ పెయిడ్ సేల్స్ రోల్స్ ఇన్ మై ఎర్లీ డేస్లో ఎట్లా అంటే సేల్స్ జాబ్స్ ఆర్ వెరీ కోటా డ్రివెన్, టార్గెట్స్ అనేటివి ఉంటాయి, చాలా స్ట్రెస్ఫుల్ అనమాట. బట్ నాకేమో క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఉండే, రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్స్, ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో because this was highly paying at the early stages of my career, because I needed the money, konni years I was able to stay in that role. But koncham situation straighten ayaka, I moved into my interest area. In fact, this is where I want to make introduction to a topic of calling. There is a specific, ante manam Bible baga study cheste, if you study the heroes of faith, manaku okka lesson clear ga emerge avutadi. Enti ante every one of us has a specific calling. Good. Of what our life is meant for. Inga calling gurinchi teliyakapothe we are like ships in the ocean. అంటే నేను ఒక అయ్యగారిని, సర్వసాధారణంగా కాలింగ్ లేదా దేవుని పిలుపు అన్నది మాకే అని మేము అనుకుంటాం. సో మీరేం చేస్తున్నారంటే ఇది సెక్యులర్ ఫీల్డ్లో కూడా ఏ దాని కొరకు నువ్వు ఉన్నావో అది కూడా దేవుని పిలుపు అని మీరు. Right. In fact, Adi, it's so universal. In fact, in your own family, I can tell you that you wouldn't have been called for anything other than ministry. Tappakuda. Right? Your younger brother is not called for anything other than journalism. Correct. Right? And Shamana is exactly for law. It's like మీరు ఆ స్టాంప్ వేయించుకొని వచ్చారు with that. But there are people like us who meander through life to find what our calling is. ఒక్కటి distinction అనేది ఉంటుంది. It's dependent on a person's circumstances, financial situations and so on. But నేను మా corporate world belief ఏంటంటే no matter what you do, there are some things that you're really destined for. Core calling అనేది అది you will not be able to fulfill. You'll not live a happy life if you're not doing Correct. it. Correct. There might be money, manchi salary ఉండొచ్చు, జీతాలు బాగానే ఉండొచ్చు, but if it is not fulfilling your inner self, you're a very restless individual. In fact, that moved me from job to jobs. And ఇప్పుడు మీరు అన్నారు కదా పిల్లలు యంగ్స్టర్స్ జాబ్స్ జంప్ అవుతూ ఉంటారు. My advice to them is don't jump jobs if you're doing the same thing in the other job also. Okay. Right? Stay focused on what you want to eventually do. In fact, మన జనరేషన్ కి ఇప్పుడు వర్క్ ఫోర్స్ లోకి వస్తున్న జనరేషన్ కి ఒక పెద్ద వ్యత్యాసం ఉందండి. ఏంటి అంటే we were very desperate because మనకు ఆ ఫైనాన్షియల్ బ్యాకింగ్ did not come from our parents, generally speaking. ఇప్పుడున్న జనరేషన్ కి ఫైనాన్షియలీ they have a bigger cushion because the parents did well. So if the new generation is also struggling with the same things, then something is not right here. Okay. Those guys need to take bigger risks. Ee kalam pillalu, they need to achieve a lot more. They need to do what they are called to do in a more direct way than tappipoyi ala raakunda. They should just find what they need to do and get on with it. ఇట్లా పోయి ఏదో ఒక ఫ్యామిలీని అయితే చేసుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు ఉంటారు, మరి ఎట్లా ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్, డిమాండ్స్, జాబ్, టార్గెట్స్, ఎగ్జిక్యూషన్, అండ్ యూ హ్యాడ్ టు టేక్ సంథింగ్ విచ్ యూ కెన్ ఫెసిలిటేట్ యువర్ క్రియేటివిటీ. ఇప్పుడు మరి ఈ కార్పొరేట్ జాబ్స్ చేస్తూ ఒక కుటుంబము, భార్య, పిల్లలు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు ఇది? ఎందుకంటే యు ఆర్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ ఎ ప్రీస్ట్ టు ద ఫ్యామిలీ, టు యువర్ చిల్డ్రన్, అండ్ ఇది కూడా ఒక ఏరియా ఉన్నది. ఈ కార్పొరేట్ వరల్డ్లో పనిచేస్తూ దేవుని బిడ్డగా కుటుంబాన్ని నడపడంలో మీరు మీ సమయము, మీ పరిచర్య, దీని విషయము ఎలా బ్యాలెన్స్ చేస్తారు? It again comes back to the Bible and the faith, Andy. Our family is
God's gift to us to be a good steward of. Our time is God's gift that we should be a good steward of. మత్తయి సువార్తలో ఉన్న the parable of the steward is the basis on which I made my life. Steward of 3 different people were given talents. తలాంతులు ఇవ్వబడ్డవాడు. తలాంతులు ఒక ఆయనకి 5 ఒక ఆయనకి. That's the basis of my life only. If God has given me a few gifts, how am I using them? On the day of accounting, ఆయన ముందు నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలా. That's the primary driver of anything I do. అది it translates into excellence at work. It translates into excellence as a parent. As a husband, as a good neighbor in the community, a good leader in the church, serving in whatever capacities, and also being a good citizen, taking active roles in the community and being active. So last 12 years we are outside, of course, but my spirit still hovers in India only. I follow everything that happens. You mean to say this is your primary family? This is like my like your own family, your in-laws family. Right. My story resonates a lot more in India than in the USA. In the USA, I'm a new immigrant. In Madane, we've become citizens, and therefore our story is new there. 10 years, 12 years, kabatti, we are not deeply rooted there. But my desire has been, na journey ni, how can I translate and inspire a few more young people who might be struggling with some issues that I grappled with? Good. That if I could achieve whatever little I was able to achieve. That's what your book is talking about. Right. And I wish యవనస్తులకు నా మనవి ఏంటంటే సునీల్ రాబర్ట్ గారి 2వ పుస్తకం చదవాలా. ఇది కార్పొరేట్ వరల్డ్లో చాలా గొప్పగా రాణించినటువంటి పుస్తకం. వెన్ మహేంద్ర ఈ సెక్యులర్ వరల్డ్లో ఇది రాణించినటువంటి పుస్తకం. రవి జకరియస్ గారు దీన్ని ఎండార్స్ చేస్తూ ఒక విశ్వాసి ఒక దృక్పథాలు ఏ రీతిగా ఉన్నవో అవి కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని ఒక విశ్వాసిగా ఈ ప్రపంచంలో ఎలా నువ్వు దేవుని మహిమ కొరకు రాణిస్తావో చాలా చక్కగా ఉన్నటువంటివి. ఆయనకు కార్పొరేట్ వరల్డ్లో యవనస్తులు అవస్థలు పడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఎలాంటి కనువిప్పు మీకు కావాలి, సహాయం కావాలో కూడా ఈ యొక్క పుస్తకంలో ఉంది. సునీల్ రాబర్ట్స్ గారు, మీ మాటలు, మీ ఆలోచనలు, మీ రాతలు ఇది మా యవనస్తులకు చాలా ప్రాముఖ్యంగా, ఎందుకంటే కార్పొరేట్ వరల్డ్లో సహాయపడుతుంది. మరి మా యవనస్తులకి మీ సందేశం ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. సో నా సింగిల్ ఫోకస్డ్ మెసేజ్ ఏంటంటే, if I, as a very modest person, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఏదో కొంచెం అచీవ్ చేయగలిగానంటే, all of you who are blessed with great families, great resources, ఇంకా నాకంటే ఎన్నో 1000 రెట్లు అచీవ్ చేయాలి. I want to see lot of young entrepreneurs, lot of young businessmen, lot of young journalists, writers, artists, politicians coming out of our fold. So if I could literally inspire you to achieve everything that God has set for you, I would have done my bit in writing this book. So go for it. మీకు చాలా వందనాలు. ఆరాధన స్టూడియోకి వచ్చినందుకు మా పరిచయాల ప్రేక్షకులందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్ మీ స్టోరీ నుండి, మీ జీవితం నుండి, కేవలం కుటుంబాలే కాదు యవనస్తులకు మీరు ఇచ్చినటువంటి సందేశంను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆరాధన టీవీ తరఫున మిమ్మల్ని దేవుడు దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులందరూ కూడా దీవింపబడ్డారని మేము విశ్వసిస్తూ, మీరు మళ్ళీ రావాలా, మీరు వెంటనే ఇంకొక మీ 3వ పుస్తకం మొదలు పెట్టారని అనుకుంటున్నాను. అలాంటి అనుభవాలు దేవుడు మీకు ఇచ్చి ఈ ప్రపంచానికి మీరు ఒక గొప్ప పాయింటర్గా ఉండడానికి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ రాబర్ట్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్ అండ్ ఎ గ్రేట్ ఆనర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. ఆన్ ఫ్రమ్ హైట్స్ టు హైట్స్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఆరాధన టీవీ పరిచయాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీరు వీక్షించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చే వారం తిరిగి మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తిని పరిచయం చేసుకుందాం. అంతవరకు సెలవు.